హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ అనుగ్రహం. ప్లీజ్ వాచ్, లైక్, సబ్స్క్రైబ్, షేర్. ఫిబ్రవరి 2వ తారీఖు సింహ రాశి వారికి జరిగేది ఇదే. అయితే ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం రోజున సింహ రాశి వారికి ఖచ్చితంగా జరిగేది ఇదే. అయితే సింహ రాశి వారికి ఏం జరుగుతుంది? సింహ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్నం తరువాత మాత్రం జరిగేది ఇదే. మధ్యాహ్నం 1 తరువాత సింహ రాశి వారికి జరిగేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. చేస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఎగిరి గంతేస్తారు కూడా. మరి సింహ రాశి వారికి ఏం జరుగుతుంది, ఎలాంటి విషయాలలో ఎగిరి గంతేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇక సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులుగా పరిగణించబడతారు. సింహ రాశి అనేది అద్భుతమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. అంటే సింహం యొక్క గంభీరత్వం ఎలా ఉంటుందో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా అంతే గంభీరత్వం అనేది ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి వీరికి కొన్ని గ్రహాల యొక్క సంచారం వల్ల ఆ యొక్క గ్రహాల ప్రభావంతో కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వీరి వ్యక్తిత్వం చూసి చాలామంది అనుకుంటూ ఉంటారు, వీరు చాలా గంభీరత్వులు, కోపిష్టి వారు, కోపం అంటే అధికంగా ఉంటుంది, కోప స్వభావం అధికంగా ఉంటుంది సింహరాశి వారిలో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులని దగ్గర నుండి చూసిన వారు ఎవరూ కూడా అలా అనుకోరు. ఎందుకంటే వీరు చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తిత్వం కూడా ఉంటుంది. వీరిలో ఎప్పుడూ కూడా చెడు భావం అనేది ఉండదు. నలుగురికి మంచి చేయాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో వీరి కుటుంబానికి మంచి పేరు తేవాలి అని, అలానే వీరు కష్టపడి పైకి రావాలి అనేటటువంటి దృఢ సంకల్పం అధికంగా ఉంటుంది. ఆ సంకల్పంతోనే ఎంత కష్టమైనా సరే, అధికంగా కష్టపడి అయినా సరే ముందుకు వస్తూ ఉంటారు. జీవితంలో పై స్థాయికి వెళుతూ ఉంటారు. ఖచ్చితంగా ఎంత కష్టమైనా ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత కష్టపడినా ఏం చేసినా సరే వీరు జీవితంలో ముందుకు సాగాలి, కష్టం ఎంతైనా భరిస్తాము అనేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు వీరికి వ్యక్తిగతంగా ఉండేటటువంటి ఎలాంటి సమస్యలైనా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత సమస్యలు తొలగిపోవటంతో పాటు వీరికి అనుకున్న పనులు కూడా నెరవేరబోతూ ఉన్నాయి. ఏదైతే వీరు అనుకుంటూ ఉన్నారో అందులో విజయాన్ని పొందుతారు. గొప్ప వ్యక్తులుగా పేరుని పొందుతారు. సమాజంలో కూడా వీరికి మంచి పేరు ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి యొక్క మంచితనం అనేది వీరి దగ్గర ఉండే, అంటే వీరితో స్నేహం చేసేటటువంటి వారికి, వీరిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులకి మాత్రమే తెలుస్తుంది వీరి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, వీరు ఎలా ఉంటారు, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అనేటటువంటిది వీరిని దగ్గర నుండి చూసిన వ్యక్తులకి మాత్రమే తెలుస్తుంది. బంధువులకి కానీ వీరి యొక్క స్నేహితులకి కానీ వీరి గురించి తెలుస్తుంది. ఎందుకంటే వీరిని దూరం నుండి చూసి అంచనా వేయకూడదు. వీరి ముఖంలో కాస్త గంభీరత్వం కనిపించిన ప్పటికీ వీరి మనస్సు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఫిబ్రవరి
2వ తారీఖు ఆదివారం రోజున మాత్రం చాలా మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వస్తుంది. విద్యార్థులు విద్యారంగంలో ఉన్నటువంటి వారికి విజయం అధికంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యకలాపాలలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఈ కాలంలో మీకు మతపరమైనటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వీరికి ఒక గ్రహం యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి. మీ యొక్క వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యకలాపాలలో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. లాభాలు భారీగా రానున్నాయి. కెరియర్ పరంగా మాత్రం అద్భుతమైనటువంటి పురోగతి మాత్రం సాధించడం పక్కా అని చెప్పుకోవచ్చు. 4 గ్రహాల కారణం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేటటువంటి దీర్ఘకాలికంగా ఉండే ఆరోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీకు శత్రువులపై విజయం సాధిస్తారు. అంతేకాదు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా లభిస్తుంది. వ్యాపారం అనేది నిమిత్తం చేసే ప్రయాణాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు పొందుతారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సింహరాశి వారికి ఈ రోజున గ్రహాల యొక్క సంచార కారణం వల్ల శుభ ఫలితాలు అధికంగా వస్తాయి. మీరు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యకలాపాలలో పురోగతి లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. అంతేకాదు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వస్తాయి. అయితే ఈ యొక్క శుభవార్త అనేది మధ్యాహ్నం తర్వాత వస్తుంది. ఖచ్చితంగా ఎప్పటి నుండో కష్టపడుతూ ఉంటే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. కష్టం ఏదైనా సరే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. వీరు కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అయితే వచ్చి తీరుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే తప్పకుండా మీరు ఏ దేవతారాధన చేయాలి అంటే ఇష్టదైవ నామస్మరణ చేయండి. మీకు ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవ నామస్మరణ చేయండి. ఇష్ట దైవాన్ని ఆరాధించడం వల్ల మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి. ఇష్ట దైవం యొక్క అనుగ్రహంతో మీరు సంతోషంగా ఉండవచ్చు. కష్టాలు కూడా తొలగిపోయే అవకాశం వస్తుంది. అంతేకాదు మీకు ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా తొలగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇదివరకు మీరు ఎప్పుడైనా సరే ఒక కష్టం గురించి అధికంగా బాధపడుతూ ఉన్నా లేదా ఒక కష్టం గురించి అధికంగా మీకు సమస్యలు వస్తూ ఉన్నా వాటి నుండి విముక్తిని పొందాలి అన్నా ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఇష్ట దైవాన్ని పూజించటం వల్ల వాటి నుండి విముక్తిని పొందుతారు. రాబోయేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ సమయం కుటుంబ పరంగా చూసుకున్నా, విద్యాపరంగా చూసుకున్నా, ఉద్యోగ పరంగా చూసుకున్నా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అనుకూలత ఎక్కువగా ఉంది. అధికమైనటువంటి కష్టం తొలగిపోయి దైవానుగ్రహం అనేది కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉండటం వల్ల ఈ సమయం మీకు గొప్ప విజయాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. గొప్ప గొప్ప పనులను చేస్తూ ఉంటారు. అంతేకాదు మీ యొక్క మీ గురించి మీరు గొప్పగా చెప్పుకోకపోయినా సరే ఇతరులకి మాత్రం మీ యొక్క గొప్పతనం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అంత గొప్ప వ్యక్తులుగా సమాజంలో తీర్చిదిద్దబడతారు. మీకు కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. కనుక ఆ విషయంలో కొద్దిగా కోపాన్ని తగ్గించుకున్నట్టు అయితే గనక మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. కోపాన్ని కొద్దిగా తగ్గించుకుంటే మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. గొప్ప విజయాలు సాధిస్తారు. కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు మద్దతు లభిస్తుంది. మంచి వ్యక్తులుగా పేరుని పొందుతారు. కుటుంబ పరంగా మాత్రం మీకు అధిక మొత్తంలో మద్దతు అనేది లభిస్తూ ఉంటుంది. వీరికి ఇంటా బయట కూడా ఈ సమయంలో మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. తెలుసుకున్నారు కదా, సింహరాశి వారికి ఉద్యోగ పరంగానైనా లేదా మీకు ఉండే సమస్యలు తొలగిపోవటమైనా ఏదైనా సరే ఒకటి మంచి జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత వీరికి శుభ గడియలు అనేవి అధికంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత శుభ గడియలతో పాటు వీరు సంతోషంగా జీవిస్తారు. తెలుసుకున్నారు కదా, ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.